అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి, మూర్ఖునని నీవెరిగిన కౌగిలిలో బంధించితివి. అడిగిన దానికంటే అధికమే పొందితివి.
చూడండి, నేను కంక్లూజన్కి వస్తున్న టైం అయిపోయింది. ఈ ఇద్దరు సాక్షులు భూమి మీదకి దిగబోతున్నారు, వారు మరణించబోతున్నారు. వారు ప్రభు యొక్క తీర్పు గురించి, స్వార్థ గురించి వారు ప్రకటించనై ఉన్నారు. ప్రకటించినటువంటి వారిద్దరు కూడా 3.5 రోజులు వారు ఆ డెడ్ బాడీస్, ఆ పార్థివ దేహాలు యెరూషలేము వీధులు అలా ఉండిపోతాయి. ప్రతి నేత్రం చూస్తారు. చూసిన తర్వాత ఒక మేఘము నిజంగా ఆవరించి వారిని, ఒక మేఘము దేవుని యొక్క షకీనా ఎప్పుడైతే వారిని ఆవరించి వారిని పరలోక రాజ్యం తీసుకువెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క పరలోకం నుంచి ఒక స్వరం ఏమి వినపడుతుందంటే, ఇచ్చటికి రండి, ఇక్కడికి రండి అనేటువంటి ఆ స్వరం వినపడతా ఉంది. ఆ యొక్క స్వరం వినపడిన తర్వాత ప్రజలందరూ ఆశ్చర్యపోతారట. ప్రజలందరూ కూడా ఆ డెడ్ బాడీస్ అలాగ పైకి వెళ్తా ఉన్నప్పుడు ప్రతి నేత్రం చూస్తారట. చూసిన తర్వాత వెంటనే ఒక భూకంపం అనేది ఆ ప్రాంతంలో వస్తుంది. ఆ భూకంపంలో 7,000 మంది చనిపోతారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇవన్నీ మనం వింటున్నప్పుడు ఒక విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఈ లోకము, ఈ ప్రపంచము దేవుని రాకడ కొరకు సిద్ధమవుతూ ఉంది. యేసు ప్రభు 2వ రాకడ కొరకు లోకము సంసిద్ధమవుతూ ఉంది. అనేకమైన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. జియో పాలిటిక్స్ని ఎంతమంది ఫాలో అవుతారు? మాకు ఈ పాలిటిక్సే సరిపోవట్లేదండి, జియో పాలిటిక్స్ అంటున్నారు. మీరు ఒకవేళ ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఇవి రాసేటువంటి వారు ఖచ్చితంగా జియో పాలిటిక్స్ గురించి స్టడీ చేయాలి. ఇవి స్టడీస్లో ఒక భాగం. ఏదైనా బైబిల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు స్టడీస్లో భాగం. పురాణాల గురించి, ఇతిహాసాల గురించి మనం చదివితే దానివల్ల వచ్చేటువంటి జ్ఞానం శూన్యం. కానీ దేవుని వాక్యం చదివితే నీకు వచ్చేటువంటి జ్ఞానం చాలా గొప్పది. స్తోత్రం చెప్పండి. ఎగ్జామ్లో వస్తుందండి. ఇజ్రాయెల్ చరిత్ర గురించి, ఇజ్రాయెల్ ఎన్నిసార్లు ఆ వ్యతిరేక దేశాలతో పోరాడింది, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలకు కారణం ఎవరు, అమెరికా ఎందుకు యుద్ధం చేస్తుంది, ఇజ్రాయెల్ ఎందుకు ఆ ఇస్లామిక్ వరల్డ్తో యుద్ధం చేస్తున్నారు, గాజా మీద ఎందుకు బాంబులు వేస్తున్నారు, ఇరాన్ మీద ఎందుకు బాంబులు వేస్తున్నారు, హిజ్బుల్లా, హమాస్ అండ్ హైతీ తీవ్రవాదులు, ఈ యొక్క తీవ్రవాదుల గురించిన విషయాలన్నీ కూడా ఈరోజు మన పాఠ్య పుస్తకాల్లో మన జియో పాలిటిక్స్ గురించి చదువుతాం. ఇప్పుడు దాని విషయాల్ని నేను ఒక్కొక్క వీడియో చేస్తాను. ఎంతమంది చూస్తున్నారు? నేను ఈరోజు చెప్పిన ప్రసంగం అంతా కూడా ఆల్రెడీ యూట్యూబ్లో ఒక 20 minutesలో చెప్పి పాడేశాను. మీరు నిజంగా మరలా ఈ వర్తమానాలు చూస్తూ ఉన్నప్పుడు మీరు ఇంకా దేవుని సమీపంగా రాగలుగుతారు, ఇంకా దేవుని రాకడ గురించిన విషయాలు తెలుసుకోగలుగుతారు, మీరు సిద్ధపడగలుగుతారు. దిస్ ఈజ్ ఆల్ అలార్మింగ్ కాల్స్. ఇవన్నీ ఏంటి? సిద్ధపాటు ప్రసంగాలు ఇవి. ఇవన్నీ ఏంటి? మీ ఆత్మను సిద్ధపరచుకోవాలి. ఇంకా యేసు ప్రభు రాకడ ఎప్పుడో అని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? నేడో రేపో ప్రభు రాబోతా ఉన్నాడు. ప్రపంచంలో ప్రతి పరిస్థితులు, ప్రతి దేశ రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు కావచ్చు, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల నుంచి మనం వింటున్నాం. నిజంగా ఎంత భయంకరమైన ప్రేమహీనత మనం చూస్తున్నాం. ఎప్పుడు వినటువంటి అంశాలు ఈరోజు న్యూస్ పత్రికలో మనం చూస్తున్నాము, న్యూస్ వార్తల్లో మనం వింటున్నాము. ఎంత భయంకరం. కానీ ప్రేమ ఉందా ఎక్కడైనా? వాయు వరుసలు ఉన్నాయా ప్రజల్లో? 62 సంవత్సరాల వృద్ధుడు 13 సంవత్సరాల చిన్న బాలిక మీద ఆగాయిత్యం చేశాడట. తీరా దొరికితే డబాయిస్తున్నాడు. నేను ఒక మున్సిపల్ కార్పొరేటర్ని, లేకపోతే నేను కౌన్సిలర్ని, నేను ఫలానా అని చెప్పి వాదించాడు. ఎట్టకేలకు ప్రజలు ఏమంటే ఒకసారి చూడలేదు, 2 సార్లు చూడలేదు, 3 సార్లు చూడలేదు, 4వ దొరకడా మనిషి? పాపం చేస్తున్నవి నీ పాపాన్ని ఎవరికి కనపడకుండా చేస్తావు నువ్వు? ఏదో ఒక రోజు పట్టుబడవా? నీ పాపం నిన్ను పట్టుకోదా? దేవుని లేఖనం చెప్తుంది, నీ పాపము నిన్ను పట్టుకునే సంఖ్యాకాండం ఉంది. ఒకరోజు మేనేజ్ చేస్తావు భార్యకి తెలియకుండా, 2 రోజులు చేస్తావు మేనేజ్ చేస్తావు, సో భార్యకి తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా మేనేజ్ చేస్తావు. ఏదో ఒక రోజు నీ పాపము పరిపక్వం అవ్వదా? ఏదో ఒక రోజు నీ పాపం బయటపడదా? ఎంతకాలం మెయింటైన్ చేస్తావు? ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ, ఎవరికి కనిపించకుండా నీ తల్లిదండ్రులు చూస్తూ ఊరుకుంటున్నారనుకున్నావా? నీ విషయం అంతా నీ తల్లిదండ్రులకు తెలుసు. ఫోన్లే మారుతుందిలే, ఎవరితో మాట్లాడుతుంది చెప్పి చూస్తారు మెల్లగా, కానీ నీ విషయం తెలియదు అనుకుంటున్నావా? కాబట్టి ఏం జరిగింది? చివరికి ఆ పాపం అతను పట్టుకుంది, పాపం తరిమింది, పాపం వల్ల అవమానం కలుగుతుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. పాపం ద్వారా వచ్చేటువంటి జీతం మరణం అని దేవుని లేఖనం చెప్తున్న అక్షరాలు ఈ 4 విషయాలు ఆ వ్యక్తి జీవితంలో నెరవేర్చబడలేదా? పోలీసులు పట్టుకున్నారు. ఏంటయ్యా నీ బుద్ధి ఏమైందయ్యా, మళ్ళీ కౌన్సిలర్ అంటున్నావు, చిన్న బిడ్డతో అటువంటి కార్యం చేయడం తప్పు కదా అని అందరూ చివాట్లు వేసేటప్పటికి అవమాన భారం ఉందే, పాపం చేశాడు కదా, అవమాన భారంతో కృంగిపోయి ఆ పోలీసు తీసుకెళ్తున్నప్పుడు వాష్రూమ్ వస్తుంది అన్నాడట. నేను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలంటే అయితే ప్రకృతిలోకి వెళ్ళి అని వదిలితే ఆయన చేసుకుంటూ ఏం చేశాడు? ఆ ప్రక్కన ఉన్న చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితం ముగించబడింది. ఇంతకాలం బ్రతికి తన జీవితంలో అవమాన భారంతో కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని నేను మాట్లాడుతూ వచ్చాను. ఈ రోజున సమాజానికి ఇటువంటి అవసరం కేవలం వార్తలు వినేసి వదిలేయకూడదండి. దాన్ని దేవుని వాక్యంతో ఏం చేయాలా? పోల్చి చూడాలా, దాన్ని అనాలిసిస్ చేయాలి. ఎందుకు ఇలా జరిగింది? అంత్య దినాల్లో ఇలా జరుగుతాయని ప్రభు మాట్లాడాడు. ప్రజల్లో అక్రమము విస్తరిస్తుందట. గమనించండి ఒకసారి, ప్రపంచాన్ని ఒకసారి చూస్తే ఎక్కడ క్రమం ఉందా?
కుటుంబాల్లో భార్యకి క్రమం ఉందా, భర్తకి క్రమం ఉందా, బిడ్డలకి క్రమం ఉందా? నా జీవితం నా ఇష్టం, నేను ఇష్టానుసారంగా బతుకుతాను అనడానికి నువ్వెవడో? దేవుని సేవకుడు ఏదన్నా వాక్యంలో ప్రశ్నించాడంటే సో అతను తిట్టుకోవచ్చేమో. అతను ఎవరండి మా యొక్క ప్రవర్తన గురించి ప్రశ్నించడానికి? అయ్యా, నాకైతే ఏ విధ అధికారం కానీ వాక్యానికి అధికారం ఉంది. దేవుని వాక్యం నీకు ప్రచురింపబడుతున్నప్పుడు నువ్వు మార్చుకోగలిగితే దీవెని పొందుతావు. లేదు, మా గురించే మాట్లాడుతున్నారు, మా గురించే చెప్తున్నారు, దేవుని వాక్యం మా కొరకే అని అనుకుంటే కనుక నువ్వు దీవెని పొందలేవు, నేను దీవెని పొందలేం. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏం కావాలో వాటిని అందించే పంపుతాడు ఈ ప్రాంతం నుంచి. ఈ వారానికి సరిపడా దేవుని వాక్యము, దేవుని వాక్యం ద్వారా వచ్చే ఆదరణ, దేవుని వాక్యం వచ్చే గద్దింపు, దేవుని వాక్యం ద్వారా వచ్చే క్రమశిక్షణ, దేవుని వాక్యం ద్వారా వచ్చేటువంటి దీవెన ఆదివారం నీ వినే వెళ్తావు. స్తోత్రం చెప్పండి. ఈ వారం అంతా దేవుని వాక్యం ఏం చేస్తుంది? గాడ్ చేస్తుంది. ఏదైనా పాపం చేయాల్సినప్పుడు నా మాటలు గుర్తొస్తాయి, గుర్తురావా? దేవుని సేవకుడు చెప్తున్న మాటలు గుర్తొస్తాయి, ఆపుతాయి నిన్ను. దేవుని వాక్యం గుర్తొస్తుంది, ఆపుతుంది. దేవుని వాక్యం నేను ఏం చేస్తుంది? శోధనలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆదరించేటువంటి దేవుని వాక్యం. కాబట్టి నా ప్రియదేవజనామా, దేవుని లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. ఒక సూటి ప్రశ్న, నువ్వు సిద్ధపడవా? ఎవరి చెల్లి, ఎవరి తమ్ముడు? ఇంకా లోకాల్లో తిరిగావు, సుఖించావు. ఈ బ్రాండ్ కాకపోతే ఆ బ్రాండ్ తాగావు, ఆ బ్రాండ్ కాకపోతే మరొక బ్రాండ్ అన్నావు, ఇక్కడ కాకపోతే ఫారిన్ బ్రాండ్ అన్నావు. నిజంగా నీ జీవితంలో దాహం తీరుతుందా? పాపానికి వచ్చేటువంటి ఆ భయంకరమైన దాహం తీరుతుందా? ఇంకా కావాలి. చూసావు సినిమాలు ఉదయం, ఏమండి చిన్నప్పటి నుంచి చూసావు, ఇంకా దాహం తీరుతుందా? మళ్ళా ఏదో సినిమా చూడాలి. పాపం చేస్తావు, ఇంకా పాపం చేయాలనేటువంటి ఈ ఆలోచన పెరుగుతుంది. కానీ దేవుని నా హృదయాన్ని ఇవ్వాలి, దేవుని రాకళ్ళు ఎత్తబడాలి, నా నిత్యత్వాన్ని నేను దేవునితో గడపాలనేటువంటి ఆలోచన మనిషికి ఎందుకు రావట్లేదు? నువ్వు మారాలా, నువ్వు రూపాంతరంలోకి రావాలి, నువ్వు సిద్ధపడాలి, దేవుని రాకడలో ఎత్తపడాలి. నీతున్న సమూహాన్ని ఏం చేయాలా? సిద్ధం చేయాలి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ మెసేజ్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెకండ్ కమింగ్. యేసు ప్రభువు త్వరగా వచ్చు, నేను త్వరగా వచ్చుచున్నాను. బిహోల్డ్, ఐఎమ్ కమింగ్ వెరీ సూన్. బీ ప్రిపేర్డ్. సిద్ధపడు, నీతున్న సమూహాన్ని సిద్ధపరచు. నువ్వు రక్షించబడ్డావు, నీ పిల్లలు ఇంకా రక్షణ లేదా? వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయి. వారు రక్షణ పొందడానికి దేవుని మందిరాన్ని తీసుకురా, దేవుని వాక్యాన్ని వినిపించు, దేవుని ఆరాధన క్రమంలో పాల్గొనేలా చెయ్యి. వారిని దేవుని వాక్యాన్ని వినిపించు. తద్వారా వారిలో దేవుని వాక్యం కార్యసిద్ధిని కలుగు చేస్తుంది, వారు మార్చబడగలుగుతారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, రక్షణ దినం. కాబట్టి ఈ రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నప్పుడు నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా ఇంకా లోకంలో జీవిస్తున్నట్లయితే దేవుని నీ జీవితాన్ని సమర్పించాలి. దేవుడు నీ నుంచి ఏం కోరట్లేదు, నీ డబ్బు కోరట్లా, నీ వెండి బంగారాలతో ప్రభు కోరట్లా, లేకపోతే ఏమీ అని కోరట్లేదు. జస్ట్ నీ హృదయాన్ని ఇవి చాలు, నీ హృదయంలో నాకు చోటు చాలు. పాప జీవితాన్ని విడిచిపెట్టి నేను సహాయం చేస్తాను. విడిచిపెట్టలేకపోతున్నావా? నా చేతిలో పెట్టు. నీవు పాప జీవితాన్ని విడిచిపెట్టాలి, నేను నీకు సహాయం చేస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో జీవిద్దాం. నేను ఈ ఒక్క మాటను చెప్పి ముగిస్తాను. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే, ప్రభు రాకళ్ళను వెత్తబడాలంటే నీవు నూతన జన్మానుభవాన్ని పొందుకోవాలి. అది మొదటి అంశం. రెండవదిగా, నూతన జన్మానుభవం పొందుకుని నీవు ఆ రక్షణలో నువ్వు ఏమాలి? కొనసాగాలి, ఎదగాలి, ఆ ఫలింపు నువ్వు కావాలి. మూడవదిగా, దేవుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలా? ఆత్మతోనూ సత్యంతోనూ ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలి. నాలుగవదిగా, దేవుని నమ్మకంగా సేవించాలి. స్తోత్రం చెప్పండి. సేవించడం అంటే అర్థం ఏంటి? దేవుని పరిచర్య చేయాలా, దేవుని ఇచ్చిన తలాంతులను ప్రభు కోసం వాడాలి, దేవుని యొక్క సేవలో నీ ధనం ఉపయోగించబడాలి, నీ తలాంతులు వినియోగించబడాలి, నీ దశంభాగం ప్రభు పరిచర్య కొరకు వినియోగించబడాలి. దేవుని కొరకు నువ్వేం చేయాలి? యూ నీడ్ టు సర్వ్ గాడ్. దేవుని సేవించాలి, తద్వారా గొప్ప దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. తల వంచుని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షుల గురించి మనం విన్నాం. కాబట్టి ఆ ఇద్దరు సాక్షులు, వారి ముగ్గురు మనకు ఒక సవాల్ విసురుతున్నారు. ఏలియా, ఆ తర్వాత మోషే, హనోకు. వారి జీవితాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఎన్నో శ్రేష్టమైన విషయాలు మనం వింటాం. ప్రభువు నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో మీరు మాతో మాట్లాడారు. సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు తండ్రి. సంఘాన్ని, రెండో రాకడ గురించి కొన్ని విషయాలు మేము ధ్యానం చేసాం. ప్రభువు జియో పాలిటిక్స్ గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసాం. ఆ తర్వాత ఆ ప్రవక్తలు ఎవరో, ఆ సాక్షులు ఎవరో, వారు వచ్చినప్పుడు ఏం చేస్తారో, వారికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, వారు మరణించిన తర్వాత ఏం జరుగుతుందో, వారు మరణించిన తర్వాత మేఘం వలె నాయన నువ్వు ఒక షకీనాన్ని పంపించి వారిని ఏ విధంగా పరలోకం తీసుకువెళ్తావో, అప్పుడు భూమి మీద ఎటువంటి భూకంపం కలుగుతుందో 11వ అధ్యాయంలో శ్రేష్టమైన విషయాలు మేము ధ్యానం చేస్తాం. రాను దినాల్లో రెండవ రాకడ గురించి అనేకమైన విషయాలు మేము ధ్యానం చేయబోతున్నాం కదా తండ్రి. సంఘాన్ని ఇంకా ఉజ్జీవపరచండి, సంఘాన్ని ఇంకా మేలుకొలపండి ప్రభు, సంఘాన్ని ఇంకా వృద్ధి చేయండి ప్రభు. వీరు మాత్రమే కాదు, అనేక మంది ప్రభు ఈ వాక్యాల సందేశాలు వింటూ వారి జీవాన్ని ప్రభు ఆనందాన్ని పొందినట్లు ద్వారా తెరవమని పెట్టుకుంటూ
యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లంగరేసినావా నా నావకు, కొట్టుకొని పోకుండా నీ చివరకు.
జాడలేక ఓడ బ్రద్దలవుతుంటే సందేహాల గాలి తుఫాను సాగనిక ఆపుతుంటే సత్యవాక్య జాడలేక ఓడ బ్రద్దలవుతుంటే శోధన కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే ఏ దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే చూశాను నీ వైపు చూశాను నీ వైపు ఆహా ఎంత చల్లని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు అలలను అదిమి పెట్టి అలజడి అణగగొట్టి తీరం చేరేదాకా నావలోన అడుగు పెట్టి కలవరమిడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి లోక సంద్రాన నా జీవనౌక అద్దరికి చేరేదాకా సాగుగాక లోక సంద్రాన నా జీవనౌక అద్దరికి చేరేదాకా సాగుగాక నీ దరికి చేరేదాకా సాగుగాక లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నీ చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నీ చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు స్తోత్రం హల్లెలూయా.